నమస్కారం. లీడ్ ద లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. ఒక ఇల్లు కట్టాలంటే దానికి కావాల్సిన ఉత్పత్తులు మనం విడివిడిగానే కొంటాం. మార్కెట్లో ఆ ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా ఉంటుంది. అయితే నిర్మాణ రంగంలో కావాల్సిన ఉత్పత్తులను తయారు చేసి విక్రయించి కూడా స్వయం ఉపాధిని పొందవచ్చని అంటున్నారు నిపుణులు. నిర్మాణ రంగానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సిన ఉత్పత్తులను మనమే ఒక పరిశ్రమగా నిర్వహించవచ్చు. మరి ఈ నిర్మాణ రంగంలో ఏ ఉత్పత్తులున్నాయి, వాటిలో ఎలాంటి అవకాశాలున్నాయి, స్వయం ఉపాధిని చేపట్టాలనుకునే వారికి ఈ రంగంలోకి రావాలంటే ఏం చేయాలి తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సో ముందుగా నిర్మాణ రంగంలో స్వయం ఉపాధికి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? నిర్మాణ రంగాన్ని మనం బ్రాడ్గా పరిశీలిస్తే దేశవ్యాప్తంగా మనం ఆలోచిస్తే మొదట వ్యవసాయ రంగము, ఆహార ప్రాసెసింగ్ రంగం ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. తర్వాత టెక్స్టైల్స్, తర్వాత మూడో రంగం అంటే లార్జెస్ట్ అండ్ టర్న్ ఓవర్ వైజ్ అట్ ది సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వైజ్ కూడా మూడవ స్థానంలో ఉంది. టర్న్ ఓవర్ వైజ్ తీసుకుంటే సంవత్సరానికి దాదాపుగా 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. దాదాపు 4 నుంచి 6 కోట్ల ఫ్యామిలీస్కు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే రంగం ఈ కన్స్ట్రక్షన్ అన్నమాట. కన్స్ట్రక్షన్ అంటే మనం కేవలం బిల్డింగ్స్ అనుకోక్కర్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత రోడ్స్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కిందకే వస్తాయి. బిల్డింగ్స్ అనేది ఒక సపరేట్ సెక్టార్ అనమాట. ఈ బిల్డింగ్స్లో కూడా మళ్ళీ ప్రైవేట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, మళ్ళీ వాటిలో కూడా కమర్షియల్, రెసిడెన్షియల్ ఇట్లా ఉంటాయి. ఇలా ఇప్పుడు వీటిలో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న వాళ్ళకు అవకాశం ఉంటుంది అండ్ పెద్ద పెద్ద కార్పొరేట్స్కి అవకాశం ఉంటుంది. అందుకని మనం చూడొచ్చు అనమాట. అదేంటే ఇప్పుడు మామూలుగా ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల తర్వాత ఎక్కువగా అవకాశం ఉన్న రంగము ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రా మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అందరూ కాంట్రాక్టర్లు కాక్కర్లేదు, కానీ ఆ కాంట్రాక్టర్ తన విధి నిర్వర్తించాలంటే వాటికి సప్లైస్ రా మెటీరియల్ ఉండాలన్నమాట. వాటిని మనం సప్లై చేయాలి అనే ఉద్దేశంతో ఈ యూత్ కనుక మన ఇండస్ట్రీ కనుక సెటప్ చేస్తే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతూ అండ్ ఇతరులకు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మొత్తం మీద చాలా అవకాశాలు ఉన్నాయి వీటిలో. ఓవరాల్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నది. అందువల్ల ఏమందంటే ప్రైవేట్ సెక్టర్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది కొద్దిగా ఫుల్ స్వింగ్లో ఉంటుంది. ఇంకా కనీసం 15 ఏళ్ల వరకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరు భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే మినిమం మన వాళ్ళు అంటుంటారు కదా, రోటీ కపడా అండ్ హోమ్ అన్నమాట. అట్లాగే ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఒక ఇల్లు అనేది. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి అంటే మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఇంకో 10-15 ఇయర్స్ వరకు ఈ రంగానికి ఎలాంటి డోకా ఉండదు. అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే ఒక ఇది కూడా క్వాలిటీ బేస్డ్ ప్రోడక్టే. మన ఆహారం ఎట్లాగా ఉంటుందో ఇది కూడా మనం ఎవరికి బిల్డర్కి ఇచ్చినా లేదంటే డైరెక్ట్గా ఇల్లు కట్టుకునే వాడికి ఇచ్చినా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అలా చూస్తే ఇట్లా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న అవకాశాల దగ్గర నుంచి అంటే ఏ ఉత్పత్తులు ఉన్నాయి సార్? ముందుగా ఉత్పత్తుల గురించి మాట్లాడుకుంటే వీటిలో బేసిక్గా ఫస్ట్ మనం అందరికీ తెలిసింది కన్స్ట్రక్షన్లో వాడేది బ్రిక్స్. వీటిలో బ్రిక్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మన వాళ్ళు ట్రెడిషనల్గా వచ్చింది మట్టి బ్రిక్స్ అనమాట. కానీ మట్టి బ్రిక్స్కి ఈ మధ్యకాలంలో ఏమైందంటే యాక్చువల్గా ఇంతవరకు ఏం చేస్తారంటే ఓపెన్గా మన చెరువుల్లోనూ లేకపోతే వాగులను అట్లా మట్టి పెట్టడము, ఓపెన్గా కాల్చడం జరుగుతుంది. యాజ్ పర్ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ప్రకారం అవన్నీ నిజం చెప్పాలంటే అవన్నీ బ్యాన్ చేసినట్టే. కాకపోతే మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. కారణం ఏంటంటే అవి కాల్చినప్పుడు పొగ ఊర్లోకి వస్తుంది, అది చాలా ప్రమాదకరమైంది అనమాట, పొల్యూషన్. అది మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగానే బ్యాన్ చేసి దానికోసంగా ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. దాన్ని VSBK టెక్నాలజీ అంటారు, వర్టికల్ సాఫ్ట్ బ్రిక్ క్లీన్ టెక్నాలజీ అనమాట. చైనాలో అయితే గత 100 సంవత్సరాల నుంచి దాదాపుగా 60,000 యూనిట్లు ఇలా ఈ టెక్నాలజీలో పనిచేస్తాయి. ఇవి యాక్చువల్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇది కంప్లీట్గా మనం ఒక ఇండస్ట్రీ 3 షిఫ్ట్లో రన్ చేస్తే ఎట్లా రన్ చేస్తారో అలా రన్ చేస్తారు అనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. ఇది కనుక అయితే 45 లక్షల బ్రిక్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 65 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అంటే ఇది క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట.
ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు మామూలుగా చెరువుల్లో లేకపోతే వాగులో పెట్టి. ఇది అలా కాదు, ఒక ఫ్యాక్టరీ మీద స్ట్రక్చర్ ఉంటుంది, అది 3 షిఫ్ట్లో పనిచేస్తుంది. ఇది ఎట్లా నేపాల్లో అయితే కంటిన్యూస్గా 500 రోజులు పనిచేసిందని వరల్డ్ రికార్డ్ అనమాట. అంటే ఎట్లా అంటే 30 అవర్స్లో బ్రిక్ కాలి, అంటే పచ్చి మామూలుగా బ్రిక్ అనేది బ్రిక్ మిషన్లో తయారవుతుంది. తర్వాత దాన్ని ఆరబెట్టిన తర్వాత ఈ క్లీన్లో ఎక్కించిన తర్వాత 30 అవర్స్లో కాలి కిందికి వచ్చేస్తుంది. అంటే అది రెడీ టు యూజ్ అనమాట. అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అట్లా రోజుకి 3 షిఫ్ట్లు పని చేయొచ్చు అనమాట. ఇలాంటిది మీకు చెప్పినట్టుకుంటే ఒక 65 lakhsలో మొదలు పెట్టచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తుందంటే బ్రిక్స్లోనే ఫ్లై యాష్ బ్రిక్స్ వస్తున్నాయి. ఫ్లై యాష్ అనేది ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో వచ్చేటువంటి వేస్ట్. ఆ వేస్ట్ను యూటిలైజ్ చేయటం దీని ఉద్దేశం అనమాట. యాక్చువల్గా ఇండియాలో ఈ మధ్య బాగా పాపులర్ చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా అన్ని గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫ్లై యాష్ బ్రిక్సే వాడమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కారణం ఏంటంటే అక్కడ వేస్ట్ అనేది అక్కడ వేస్ట్ ఒకటేను ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న టౌన్స్కి కానీ ఆ విలేజెస్కి కానీ చాలా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇది సద్వినియోగపరచాలనే ఉద్దేశంతో అది కంపల్సరీ చేశారు. అట్లా ఫ్లై యాష్ బ్రిక్స్ అంటే ఇప్పుడు యాక్చువల్ అంటే ఇప్పుడు ఒకే మిషన్ తోటి 2-3 ప్రొడక్ట్స్ చేసే మిషనరీస్ వచ్చాయన్నమాట. అట్లా ఫ్లై యాష్ బ్రిక్స్, కాంక్రీట్ బ్లాక్స్, తర్వాత పేవర్ బ్లాక్స్ అని. ఒక పేవర్ బ్లాక్స్ అంటే మామూలుగా మీరు గమనించుంటారు ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో మామూలుగా ఈ పెట్రోల్ బంకుల్లో మనం వెళ్తుంటే కింద వేసి ఉంటారు అనమాట. అవి పేవర్ బ్లాక్స్ అనమాట. జనరల్ బరువు ఎక్కువగా ఉండి వెహికల్స్ అది మూవ్మెంట్కు. ఈ 3 ప్రొడక్ట్స్ ఒకే దాంట్లో చేయొచ్చు. ఇది కనుక సెమీ ఆటోమేటిక్ యూనిట్ అయితే రోజుకు 3000 బ్లాక్స్ ఆర్ బ్రిక్స్ కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇదే ఈ 3 ప్రొడక్ట్స్ ఆటోమేటిక్గా చేసే యంత్రం ద్వారా కనుకైతే దాంట్లో రోజుకు 18,000 బ్రిక్స్ వస్తాయి, ఫ్లై యాష్ బ్రిక్స్, అండ్ 4,500 బ్లాక్స్ వస్తాయి. అదే 15,000 పేవర్ బ్లాక్స్ వస్తాయి. 3 ప్రొడక్ట్స్ ఈ 3 వస్తాయి అన్నమాట. అంటే ఏదో ఒకటి అంటే ఒక రోజు ఒకటి సెలెక్ట్ చేసుకొని చేస్తారు. ఇది కనుకైతే ఒక 75 lakhsలో మొదలు పెట్టచ్చు. అదే కాకుండా ఫ్లై యాష్లో ఈ మధ్య ఒక టెక్నాలజీ వచ్చింది. అది వరకు ఫ్లై యాష్లో బ్రిక్స్లో ఏం చేస్తారంటే ఫ్లై యాష్ తర్వాత సున్నము, జిప్సము డిఫరెంట్ రేషియోలో మిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా తీసేసి ఫ్లై యాష్ 50%, ఇసుక లేదా క్రషర్ డస్ట్ అదొక 40%, సిమెంట్ 10% వేసి డైరెక్ట్గా బ్రిక్స్ ఆర్ బ్లాక్స్ చేస్తున్నారు అనమాట. ఇందువల్ల అంటే ఫినిషింగ్ బాగుంటుంది. అదివరకు ఏంటంటే ఫినిషింగ్ బాగుండట్లేదని ఒక ఇది వచ్చిందనమాట. అందువల్ల ఈ టెక్నాలజీ తోటి ఏమైందంటే ఫినిషింగ్ బాగుంటుంది. అట్లా ఈవెన్ ఇండివిజువల్ బిల్డర్ కూడా కట్టడానికి దీన్ని ఒప్పుకుంటున్నారు అనమాట. అదివరకు మళ్ళీ ఏంటంటే ఇది బిల్డింగ్ అనేది జనరల్గా ఎవరైనా కూడా జీవితంలో ఒకసారే కడతారు ఇండివిజువల్గా తీసుకుంటే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రెడిషనల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మన తాతలు తండ్రులు అందరూ మట్టి ఇటుకలతో కట్టారు, మనం కూడా కట్టేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనమాట. అలాగా ఇప్పుడు ఆ ట్రెండ్ చేంజ్ చేయాలంటే వాళ్ళకి ప్రోడక్ట్ మనం 1 type of గ్యారెంటీ ఇవ్వాలి. అలా ఈ ఫ్లై యాష్లో వచ్చినటువంటి నూతన టెక్నాలజీ వల్ల ఇది సాధ్యపడింది అనమాట. సార్ అయితే వీటి వల్ల ఉపాధి ఎంతమంది కల్పించవచ్చు సార్? ఇప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేశారనుకోండి. అంటే ఇప్పుడు ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ లేబర్ ఓరియంటెడ్ అండి. ఇప్పుడు ఆటోమేటిక్ అని చెప్పినా కూడా ఒక్కొక్క ఇండస్ట్రీలో మినిమం 15 మంది 20 మంది కావాలి. ఇంకా సెమీ ఆటోమేటిక్ అంటే ఇంకా ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది. అది మనం ఒక ఇండస్ట్రీలో ఒక మినిమం తీసుకున్నా కూడా 5-10 మంది అయితే కావాలి. ఏదో మరీ సింపుల్గా ఏదో మొదలు పెట్టాడు రోజుకొక మేబీ 1000 బ్లాక్స్ చేస్తున్నాడు అన్నా కూడా కనీసం 5-6 మంది అయితే వర్కర్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ రా మెటీరియల్ అంటే ఇప్పుడు ఈ ఫ్లై యాష్, సిమెంట్ అంటున్నాం, తర్వాత ఇసుక అంటున్నాం, అవన్నీ కలెక్షన్ అండ్ వాటిని మళ్ళీ ప్రాపర్గా రేషియోలో ఇవ్వటం అండ్ మళ్ళీ వాటి మౌల్డ్కి వెళ్ళటం, తర్వాత ఆ మౌల్డ్ అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇంకోసారి పెట్టడం, వాటర్ క్యూరింగ్, ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక విధంగా లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. మాన్యువల్ వర్క్ అనమాట ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇకపోతే మనం బ్రిక్స్ మనం చూసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అలా చూస్తే ఇప్పుడు CLC బ్లాక్స్ అని వచ్చాయి అన్నమాట. ఇక్కడ సిటీస్లో ఎక్కువ ఇవే బాగుంటాయి. CLC అంటే సెల్యులర్ లైట్ వెయిట్ కాంక్రీట్ బ్లాక్స్ అన్నమాట. ఇవి ఎట్లా అంటే 2 అడుగుల పొడవు ఉంటాయి, 8 inches హైట్ అండ్ 8 inches విడ్త్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే అదే సైజు మీ కాంక్రీట్ బ్లాక్ అయితే 45 kgs ఉంటే ఈ టెక్నాలజీలో 16 నుంచి 18 kgsకి వచ్చేస్తుంది. అంటే మీ నీళ్ళలో వేస్తే తేలుతుంది, సింపుల్గా చెప్పాలి. ఫ్లోటింగ్ బ్లాక్స్ అని కూడా అంటారు అన్నమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ అవి చూస్తుంటాం,
అవంతా కూడా స్ట్రక్చర్ మీద కడతారు. కొంత బీమ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ కాంక్రీట్ బీమ్స్ ఉంటాయి. ఆ బీమ్స్ మధ్యలో ఇవి పెడతారనమాట. ఎందుకంటే వీటి మీద లోడ్ బేరింగ్ ఉండదు, లోడ్ పడే అవకాశం ఉండదు. నాలుగు వైపులా కాంక్రీట్ బీమ్ ఉన్నప్పుడు దాని మధ్యలో మనం ఏది పెట్టినా ఓకే, అంటే ఓన్లీ గ్యాప్ ఫిల్లింగ్ కింద అనమాట. ఇప్పుడు అలాంటి టెక్నాలజీ ఇప్పుడు బాగా అవుతుంది. దీంట్లో ఫ్లై యాష్ వాడతారు అండ్ సిమెంట్ వాడతారు అండ్ ఫోమింగ్ ఏజెంట్ అని ఒక కెమికల్ వాడతారు అనమాట. ఇది ఈ మధ్య బాగా పాపులర్. నేను ఆల్మోస్ట్ 10-15 ప్రాజెక్ట్ చేసి ఉంటా. వీటిలో కనుక అతి చిన్న ప్రాజెక్ట్ అయితే 8 క్యూబిక్ మీటర్స్ పర్ డే కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అదే 30 క్యూబిక్ మీటర్స్ పర్ డే కనుక అయితే ఒక 55 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అదే 100 క్యూబిక్ మీటర్స్ పర్ డే ఆటోమేటిక్ కనుక అయితే ఒక 3.25 CR వరకు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇట్లాగే ఇప్పుడు క్రషర్ డస్ట్ అండ్ సిమెంట్తో కలిపి బ్రిక్స్ తయారు చేస్తున్నారు. ఇందాక మనం ఫ్లై యాష్ ఎట్లా వేస్టో క్రషర్స్లో కూడా ఈ క్రషర్ డస్ట్ అనేది వేస్ట్. క్రషర్ అంటే మనం కంకర మిల్లులు, ఆ కంకర మిల్లుల్లో వచ్చేటువంటి వేస్ట్ పౌడర్ ఫామ్లో ఏదైతే ఉంటుందో దానిలో ఓ 10% సిమెంట్ కలిపి బ్రిక్స్ చేస్తారు. సార్ ఇందాక చెప్తున్నారు క్రషర్ డస్ట్ అండ్ సిమెంట్ బ్రిక్స్. ఇది ఇందాక చెప్పినట్టు మామూలుగా క్రషర్ అంటే కంకర మిల్లు అనమాట. కంకర మిల్లులో జనరల్గా లెస్ దాన్ 8 mm పౌడర్ ఏదైతే వస్తుందో అది వాళ్ళకి వేస్ట్ అనమాట. దానికి ఒక 10% సిమెంట్ కలిపి బ్రిక్స్ చేస్తారనమాట. ఇవి ఎందుకంటే ఇవి జనరల్గా వెయిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మామూలుగా ట్రెడిషనల్ బ్రిక్స్ మాదిరి ఇవి కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇండిపెండెంట్గా బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకు, అంటే పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టేవాళ్ళు ఆర్ ఈవెన్ కాంపౌండ్ వాల్స్ ఇట్లాంటి వాటికి ఇవి ఎక్కువగా వాడుతుంటారు అనమాట. ఇవి కనుక అయితే 27,000 బ్రిక్స్ పర్ డే కెపాసిటీలో ఇది కూడా సెమీ ఆటోమేటిక్ అవుతుంది. 1,10,00,000 వరకు ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇసుక, సున్నం, గ్రీన్ బ్రిక్స్ అంటారు అనమాట. వెనకటి రోజులు మీరు చూసే ఉంటారు, మామూలుగా వెనకటి రోజులు ఎవరు మనకి సిమెంట్ అంతగా ఉండేది కాదు. ఇసుకను సున్నము వేసి ఈవెన్ కరక్కా ఇట్లాంటివి వేసి విలేజ్లో పెద్ద రౌండ్కి తిప్పటం ఇదంతా చేస్తాం. ఇప్పుడు మన పెద్ద పెద్ద బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ టెక్నాలజీతో కట్టినవి అనమాట. వాటిలో ఉన్న అదే గ్రీన్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. వాటిలో ఉన్న లక్షణం ఏంటంటే సంవత్సరాలు గడిచే కొద్దీ గట్టిపడుతుంది అది. దాని లక్షణం అందువల్ల ఇప్పటికీ మనం ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఇంకా మనకు గట్టిగా అనిపిస్తుంటాయి కదా. అలా చూస్తే మీకు అలాంటి బ్లాక్స్ కనుకైతే 3,000 బ్లాక్స్ పర్ డే కెపాసిటీలో ఆర్ 9 lakh బ్లాక్స్ పర్ annum కెపాసిటీలో అయితే ఒక 150 lakhsలో మొదలు పెట్టచ్చు. ఇది కంప్లీట్గా సెమీ ఆటోమేటిక్. ఇదే కంప్లీట్ ఆటోమేటిక్, అది బ్లాక్స్, ఇది బ్రిక్స్ అనమాట. బ్రిక్స్ కనుకైతే 40,000 బ్రిక్స్ పర్ డే కెపాసిటీలో దాదాపుగా 4,25,00,000 ప్రాజెక్ట్ అవుతుంది. అట్లాగే ఈ మధ్య బాగా కొత్తగా వచ్చింది ఏఎస్సి టెక్నాలజీ. దీన్ని ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ అంటారు. ఇంతకుముందు నేను సిఎల్సి బ్లాక్స్ అని చెప్పాను కదా, అలాగే ఇది కూడా లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్. దానికన్నా లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ వైజ్ దానికి ఉంటుంది, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగానే క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇది కనుక అయితే 1 lakh క్యూబిక్ మీటర్స్ పర్ annum కెపాసిటీలో దాదాపుగా 11 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అవి మీరు చూస్తుంటారు, రాముడు ఏది మన బ్రిడ్జ్ కట్టుకుని వెళ్ళాడు, లంకకి వెళ్ళాడు అని మన వాళ్ళు చూపిస్తుంటారు కదా, ఇట్లాంటివి వాడావని. మన అదేంటో కరెక్ట్గా మనకు తెలియదు, కానీ అప్పుడు కూడా ఫ్లోటింగ్ బ్లాక్స్ వాడారు, ఇప్పుడు కూడా ఇది ఫ్లోటింగ్ బ్లాక్ కింద లెక్క అనమాట. అట్లాగే ఇప్పుడు సిమెంట్ డిజైనర్ టైల్స్ అని ఇప్పుడు బాగా ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్స్ నుంచి ఇంటికి మధ్యలో, తర్వాత వాక్ వేస్లో, తర్వాత పెడస్ట్రియన్ వాక్ వీటిలో వస్తుంటుంది కదా, తర్వాత పార్కుల్లో వాడుతుంటారు. వీటిని ఏం చేస్తారంటే వైబో ఫార్మింగ్ మిషన్ ఉంటుందన్నమాట. వాటి ద్వారా డిఫరెంట్ డిజైన్స్ చేస్తారు. మోర్ దెన్ 150 డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీకి ఇప్పుడు బాగా విలేజ్లో, ఎందుకంటే ఇప్పుడు విలేజ్లో కూడా మంచి మంచి ఇల్లు కడుతున్నారు. ఇలా థింక్ చేయొచ్చు. ఇది 2,000 SFT పర్ డే కెపాసిటీలో ఒక 20 లక్షలు మొదలు పెట్టచ్చు. ఇది చాలా మంచి అవకాశం ఉంటుంది, ఇది థింక్ చేయొచ్చు. అట్లాగే సిమెంట్ పేవర్ బ్లాక్స్ అంటే జనరల్గా ఈ ఎక్కువ లోడ్ ఉండేటువంటి మన ఎక్కడైతే ప్రదేశాలు అంటే వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది, ఇందాక మనం పెట్రోల్ బంకులు అని చెప్పాను చూడండి, తర్వాత అట్లాగే మన కొన్ని రోడ్ల మీద కూడా వేస్తుంటారు. అలాంటి చోట ఈ పేవర్ బ్లాక్స్ ఉంటాయి. మీకు మందం ఆల్మోస్ట్ 1.5 to 2 inches మందం ఉండే బ్లాక్ అనమాట ఇది. ఇలాంటివి కనుకైతే 3,000 pieces పర్ డే కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అంటే జనరల్గా ఈ మున్సిపాలిటీ వాళ్ళకు ఇట్లాంటి కాంట్రాక్టర్స్ అవి ఇలాంటి పేవర్ బ్లాక్స్ వాడతారు. ఇలాంటి ఇంతకు ముందు చెప్పినట్టు సిమెంట్ డిజైనర్ టైల్స్ అనేవి ఇండివిజువల్ బిల్డర్ వాడతాడు అనమాట. ఇళ్లలో, తర్వాత పార్కుల్లో, ఇలాంటి చోట వాడతారు. అట్లాగే ఇప్పుడు ఫ్లోరింగ్ టైల్స్లో ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఏంటంటే రబ్బర్ ఫ్లోరింగ్ టైల్స్.
ఓకే. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు సిరమిక్ టైల్స్ ఇవి చూసాం, తర్వాత అంతకుముందు మనం నాపరాళ్ళు, తర్వాత గ్రానైట్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఫ్లోరింగ్ టైల్స్గా వాడేవాళ్ళం. రీసెంట్గా వస్తున్న ఇదేంటంటే రబ్బర్ ఫ్లోరింగ్ టైల్స్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మెయిన్ సౌండ్ ప్రూఫ్ అండ్ వాటర్ అబ్జార్ప్షన్ ఉండదు, యాంటీ స్కిడ్డింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, జారటం ఉండదు అనమాట. కానీ మన దేశంలో ఇంకా ఇళ్లల్లో కిచెన్లో రావడానికి చాలా టైం పడుతుంది. బట్ అబ్రాడ్లో అయితే మీరు డెవలప్డ్ కంట్రీస్లో ఇవన్నీ కామన్ అనమాట. కారణం ఏంటంటే అక్కడ మనం చూసినా ఉంటాం కదా, మన వాళ్ళు ఎవరైనా ఇండియన్స్ పై ఏదైనా తిరగమాత వేసి ఆ పొగ వచ్చినా కూడా అక్కడ సైరన్ మోగుతుంది. కానీ మన టెక్నాలజీ అంత లేదు కాబట్టి మనకు రావడానికి టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఇవి ఎక్కడ వాడుతున్నారంటే షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, తర్వాత ఈ కాలేజెస్, తర్వాత ఈ కిడ్స్ ఉండే క్రష్లు, ఇలాంటి చోట దీన్ని వాడుతున్నారు అనమాట. ఇది కనుక అయితే దీనికి బేసిక్ రా మెటీరియల్ ఏంటంటే ఈ వేస్ట్ టైర్ను పౌడర్ ఫామ్లో చేస్తారు. ఆ పౌడర్ను సమ్ అదర్ కెమికల్స్ మిక్స్ చేసి వాల్కనైజేషన్ పద్ధతిలో దీన్ని హీట్ చేయడం ద్వారా దాన్ని బ్లాక్ చేస్తారు అనమాట. అది ఫ్లోరింగ్కి వాడతారు అనమాట. అది 2000 చదరపు మీటర్లు పర్ మంత్ కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది చాలా మంచి కాన్సెప్ట్. బట్ ఏదైనా కూడా సిటీ బేస్డే, విలేజ్ లెవెల్లో చిన్న మండల హెడ్ క్వార్టర్లో అయితే వర్కౌట్ కాదని చెప్పవచ్చు. ఇకపోతే సిరమిక్ టైల్స్ ఆన్ స్క్రీన్ ప్రింటింగ్ ఆన్ సిరమిక్ టైల్స్ అనేది ఇప్పుడు మనం బాత్రూమ్లో, తర్వాత కిచెన్లో మనం ప్రింటెడ్ టైల్స్ వేస్తుంటారు, దేవుడి బొమ్మలో లేదంటే ఏదో ఫ్లవర్స్ వేస్తుంటారు కదా, అలాంటిది కూడా ఒక మంచి యాక్టివిటీ. ఇక్కడ ఏం చేస్తారంటే సిరమిక్ టైల్స్ మనం ఆ కంపెనీస్ నుంచి కొంటాం బల్క్లో. సిరమిక్ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ, మనం 30-40 crores ప్రాజెక్ట్ అది మనం ఆలోచించట్లేదు. అలాంటి టైల్స్ని మనం కొని స్క్రీన్ ప్రింటింగ్ చేసి డైరెక్ట్గా మనం హార్డ్వేర్ షాప్స్ ద్వారా ఇండైరెక్ట్గా మనం ఎవరైతే ఇల్లు కడతారో లేదా అపార్ట్మెంట్స్ కడతారో వాళ్ళకి మార్కెట్ చేయటం అనమాట. ఇది కనుక అయితే 3000 చదరపు మీటర్లు నెలకు ఒక 35 లక్షల్లో మొదలు పెట్టవచ్చు. అట్లాగే కంకర్ క్రషర్ కూడా ఇండైరెక్ట్లీ ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ, ఇవి చాలా ఉన్నాయి. అయినా కూడా ఇప్పటికీ దీనికి అవసరం ఉండే ఉంటుంది. ఇది కనుక అయితే 12 లక్షల సిఎఫ్టీ, ఇది క్యూబిక్ ఫీట్లో మెజర్ చేస్తారు. సంవత్సరానికి 12 లక్షల సిఎఫ్టీ కెపాసిటీలో ఒక 75 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అలా చూస్తే తర్వాత ఈ మధ్య బాగా సిటీస్లో పాపులర్ అవుతుంది రెడీమిక్స్ కాంక్రీట్. అంటే మామూలుగా మీరు చూసే ఉంటారు, అది వెహికల్స్ అవి పోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇళ్ళ మధ్యలో కాంక్రీట్ వేసుకోవటానికి తగిన స్థలం ఉండదు, అండ్ లేబర్ దొరకటం ప్రాబ్లం అవుతుంది, అండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోతే క్వాలిటీ దెబ్బతింటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే అండ్ కంప్లీట్గా మిషనరీలో దాన్ని మిక్సింగ్ చేసి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మామూలుగా సొంతంగా చేసుకుంటే దానికన్నా కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ బట్ క్వాలిటీ వైజ్ బాగుంటుంది. అందువల్ల అర్బన్లో ఎక్కువగా పోతుంది ఇది కనుక అయితే 1.8 lakh క్యూబిక్ మీటర్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 4.5 కోట్ల ప్లాన్ చేయొచ్చు అనమాట. అట్లాగే టైల్ అడ్హెసివ్, మామూలు ఇప్పుడు ఈ టైల్స్ మనం ఏదైతే మనం ఇంతకుముందు సిరమిక్ టైల్స్ అనుకున్నాం, వాటిని గోడలకు అంటించడానికి కానీ ఈవెన్ ఫ్లోరింగ్ కానీ ప్రత్యేకమైనటువంటి అడ్హెసివ్ వాడతారు. దానికి మామూలు రొటీన్ సిమెంట్ వేయరు, అది దానికి ప్రత్యేక అంటే అడ్హెసివ్ ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి అన్నమాట. అది తయారు చేయడానికి 4 tons per day కెపాసిటీలో ఒక 75 లక్షల్లో ఇండస్ట్రీ ప్లాన్ చేయొచ్చు. తర్వాత సిమెంట్ పెయింట్స్ కూడా ఇండైరెక్ట్లీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ కిందకి వస్తుంది. సిమెంట్ పెయింట్స్ అంటే మామూలుగా డిస్టెంపర్ పెయింట్స్ టైప్ అనమాట, అంటే మామూలుగా పౌడర్ ఫామ్లో వస్తుంది. అంటే సిమెంట్లో, వైట్ సిమెంట్లో కలర్ మిక్స్ చేయడం ద్వారా ఈ సిమెంట్ తయారు చేస్తారు, సిమెంట్ పెయింట్ తయారు చేస్తారు. ఇది చిన్న ఇండస్ట్రీ 650 kg per day కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే ఇప్పుడు సింథటిక్ పెయింట్స్ అండ్ డిస్టెంపర్ పెయింట్స్ అని ఇప్పుడు పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా వాటిలో సింథటిక్ పెయింట్స్ అయితే ఇళ్ళ బయట వేసే సింథటిక్ పెయింట్స్, అంటే ఎండకు వానకు దాని ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది దీని మీద. ఇళ్లల్లో వేసేది రేటు తక్కువ ఉంటుంది అండ్ జనరల్గా ఈ వేర్ ఎంటర్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా డిస్టెంపర్ పెయింట్స్ వాడతారు అనమాట. ఇది కనుకైతే 800 kgs per day కెపాసిటీలో ఒక 45 లక్షల్లో మినిమంలో మొదలు పెట్టచ్చు. అట్లాగే ప్లాస్టిక్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్, మనం ఏదైతే పాపులర్ సింటెక్స్ అని చెప్తామో దానికి ఎగ్జాంపుల్ ఇదనమాట. దీంట్లో మనం డిఫరెంట్ ఇదే ప్లాస్టిక్ ప్రోడక్ట్ అయినా కూడా ఇప్పుడు మామూలుగా అదే కాంక్రీట్ ట్యాంక్స్ ఇవి కట్టేయటం ఇప్పుడు తగ్గిపోయి దీన్ని ఎక్కువ వాడటం జరుగుతుంది అనమాట. దానికి కారణం అంటే ఈజీగా క్లీన్ చేయొచ్చు, అవసరమైతే తీసేయచ్చు, ఈ ఉద్దేశంతో అనమాట. ఇది 200 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ సైజ్ వరకు ఒక ఇండస్ట్రీలో చేయొచ్చు. దీని జనరల్గా మెజర్మెంట్ ఎట్లా ఉంటుందంటే
120 lakh లీటర్స్ పర్ యానం కెపాసిటీలో, అంటే ట్యాంక్ సైజుని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇది కనుకైతే ఒక 55 లక్షల్లో మొదలు పెట్టవచ్చు. ఇదే సేమ్ ప్రోడక్ట్ను 300 లీటర్ల నుంచి 5000 లీటర్ల సైజు వరకు, 5000 లీటర్లు అని జనరల్గా ఇళ్లకు వాడరు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి ఇండస్ట్రీస్కి వాడుతుంటారు అనమాట. అలాంటి సైజు కూడా మనం చేయాలి అంటే అట్లా మీరు 200 lakh లీటర్స్ పర్ యానం కెపాసిటీలో దాదాపుగా ఒక 115 లక్షల ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. అట్లాగే వైర్ నెయిల్స్ అంటే మనం మేకలు మొలలు చేలలు అంటుంటారు కదా, దాన్ని వైర్ నెయిల్స్ అనమాట. దాన్ని ఇది 600 kg పర్ డే కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది కూడా ఇప్పటికీ ప్రతి చోట యూసేజ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. అందువల్ల దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అట్లాగే బోల్ట్ అండ్ నెట్స్, దీనికి జనరల్గా బోల్ట్ అండ్ నెట్స్ అంటే మనం ఏదైతే వార్డ్రోబ్స్ కానీ అల్మారాలు కానీ బిగించడానికి, తలుపులు బిగించడానికి వాడుతుంటారు. ఈ బోల్ట్ అండ్ నెట్స్ ఇండస్ట్రీలో ఏంటంటే కొద్దిగా స్కిల్డ్ ప్రొడక్ట్ ఇది. ఇది జనరల్గా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు టేకప్ చేస్తే మంచిది. ఎందుకంటే దీంట్లో లేత్ మిషన్స్, గ్రైండింగ్ మిషన్స్ అవి ఉంటాయి. వర్కర్స్ కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాలిఫైడ్ వాళ్ళే కావాలి. మన మామూలు పాలిటెక్నిక్, ఐటీఐలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. ఇది నా తెలిసినంత వరకు తెలంగాణలో ఒకటే ఉన్నట్టుంది పెద్ద ఇండస్ట్రీ. ఇది మంచి ఇండస్ట్రీ అవుతుంది. 360 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 175 లక్షల్లో ప్రాజెక్టు మొదలు పెట్టచ్చు అనమాట. అట్లాగే యూపీవీసీ డోర్స్ అండ్ విండో ఫ్రేమ్స్ అనేది రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇంతవరకు మనం వుడ్ ద్వారబంధాలు ఉంటాం కదా, ద్వారబంధాలు అండ్ కిటికీ ఫ్రేమ్లు వాడేవాళ్ళు. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడైనా మన సిటీలో తీసుకుంటే ఇప్పుడు ఐమాక్స్ ఇక్కడ కానీ ఎక్కడ మీకు వుడ్ కనపడదు చూడండి, ఒక వైట్ ఆర్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. అది యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పీవీసీ అనమాట. దీని లక్షణం ఏంటంటే అది ఇండెఫినెట్ లైఫ్, అసలు అది మనకు ఇసుగు పెట్టి తీసేయాల్సిందిగా తనంతా తను చెడిపోయే లక్షణం ఉండదు. అండ్ మన ఇది కనుక ఏసీ కనుక్కుంటే 30% పవర్ సేవ్ అవుతుంది. అండ్ కలర్ అనేది మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది. అండ్ డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి, డిఫరెంట్ వెయిట్ని బట్టి కూడా దాన్ని తీయచ్చు అనమాట. అంటే మామూలు బాత్రూమ్ ఫ్రేమ్ 1500కు తీసుకోవచ్చు, ఫ్రంట్ డోర్ది 15,000కు తీసుకోవచ్చు అనమాట. అలాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇది చాలా భవిష్యత్తు ఉండేటువంటిది. ఇది కనుక 10 pieces పర్ డే కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఈ రంగంలో స్థాపించాలనుకునే వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు ఎట్లా ఉన్నాయి సార్? పరిశ్రమలు స్థాపించాలనుకునే వాస్తవానికి ఇది మంచి ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి రంగంలో ఇది ఒకటని చెప్పొచ్చు మనం. అండ్ జనరల్గా ఏ ప్రాజెక్టులు చూసినా కూడా బేసిక్గా అంతకుముందు మనం చెప్పినట్టు బేసిక్గా బ్యాంకర్ 3 చూస్తాడండి. ఒకటి ప్రాజెక్ట్ వైబిలిటీ, రెండోది వీళ్ళ ఎంటర్ప్రెన్యూర్ యొక్క క్యాపబిలిటీస్, అండ్ మూడోది వీళ్ళు ఆఫర్ చేసే కొలెటరల్ సెక్యూరిటీస్. ఈ 3 బాగుంటే ఒక బ్యాంకర్ కాకపోతే ఇంకోటి ఫైనాన్స్ చేస్తారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 25 to 30% ప్రాజెక్ట్ కాస్ట్లో ప్రమోటర్ ఇన్వెస్ట్ చేసి మిగతా అది లోన్ తెచ్చుకోవచ్చు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి. జనరల్ కేటగిరీ కొన్ని సబ్సిడీలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీస్కి మళ్ళీ సపరేట్ వేరుగా ఉన్నాయి, తర్వాత ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అవైల్ చేసుకొని మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలలో ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అని మనం చెప్పొచ్చు. సార్, చివరగా ఈ రంగంలోకి రావాలనుకునే ఔత్సాహికులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముందర మార్కెట్ ఒకటండి, ఫస్ట్ అంటే ఎక్కడ మీకు డిమాండ్ సప్లై గ్యాప్ కనపడదు. మనకున్న పరిచయాలను బట్టి అండ్ వాళ్ళు ఎక్కడ ఏరియా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫలానా రకం ప్రొడక్ట్ అక్కడ లేదు, బట్ యూసేజ్ బయట నుంచి వస్తుంది, అలాంటప్పుడు పెట్టుకోవాలి. అంతేగాని దొరకక ఇబ్బంది పడిపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, మీరు పెట్టండి మనం చెప్పడం కుదరదు. బట్ వాళ్ళ దగ్గర ఆ యాటిట్యూడ్ ఉంటే ఇది ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుకంటే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రంగాల్లో ఈ కన్స్ట్రక్షన్ రా మెటీరియల్ తయారీ అనేది మనం చెప్పొచ్చు, మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారుగా, నిర్మాణ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, అవకాశం ఉన్నప్పుడే వాటిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే ఏ రంగంలో అయినా విజయం సాధించినట్లే. ఇది ఈ వారం లీడ్ ద లైఫ్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.